డేటా థెఫ్ట్ తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న పదం. ఎన్నికల ముందు ఏపీ తెలంగాణల మధ్య కొత్త చిచ్చు రాసేందుకు సిద్ధమవుతోంది. అసలు ఎవరి డేటాను ఎవరు దొంగిలించారు, తప్పు ఎక్కడుంది, ఇదంతా కక్ష సాధింపు చర్య అన్న అనుమానాలు ప్రజల మనసుల్ని కమ్మేస్తున్నాయి. టీడీపీ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలకు దిగుతున్నారు. చంద్రబాబు వర్సెస్ జగన్ మధ్యలో తెలంగాణ ప్రభుత్వం అన్నట్టుగా మారిపోయింది డేటా థెఫ్ట్ వ్యవహారం. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీరు మాత్రం బాగోలేదని, వైసీపీ కోసమే కుట్రలు పన్నుతున్నారని తెలుగుదేశానికి చెందిన మంత్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణపై కేసులు పెట్టేందుకు వెనకాడేది లేదని ప్రకటించారు. అంతలోనే తెలంగాణ సర్కార్ అలర్ట్ అయిపోయింది. డేటా థెఫ్ట్ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తారాస్థాయికి చేరిన డేటా వార్. తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెడతామంటున్న ఏపీ. డేటా చౌర్యం వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వార్లా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ మీద, ఇక్కడి తెలుగుదేశం ప్రభుత్వం మీద కత్తి కట్టిందంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మీద కేసు పెడతామంటూ ఏపీ ప్రభుత్వంలోని కీలక నేతలు ప్రకటించారు. డేటా థెఫ్ట్ కి సంబంధించి ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సంస్థలే అత్యంత కీలకమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ సంస్థలు ప్రభుత్వానికి, టీడీపీకి ఒకేసారి సర్వీస్ ప్రొవైడర్లుగా ఎలా పనిచేస్తాయని, ఇది క్విడ్ ప్రోకో కాదా అని వైసీపీ నేత కన్నబాబు ప్రశ్నించారు. మీ దగ్గర తప్పు లేనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందని ఆయన అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ అధికారి, సెక్రటరీ, ఇవి రెండు కూడా ఏవైతే రెండు సంస్థలు డేటా గ్రిడ్, బ్లూ ఫ్రాగ్, ఈ రెండు సంస్థలు కూడా ప్రభుత్వానికి సర్వీస్ ప్రొవైడర్లు అని చెప్పి ప్రకటన చేశారు. సరే, ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఈ రెండు సంస్థలు సర్వీస్ ప్రొవైడర్స్ అని ప్రభుత్వానికి చెబుతున్నప్పుడు, వీళ్లే తెలుగుదేశం పార్టీకి కూడా సర్వీస్ ప్రొవైడర్స్గా ఉన్నప్పుడు, ఈ రెండిటికి మధ్య ర్యాక్ని మీరు చెరిపేశారా లేదా? ప్రభుత్వం సర్వీస్ ప్రొవైడర్లుగా ఉంటే ఈ సంస్థలకు ఇప్పటి వరకు మీరు ఎంత పేమెంట్లు చేశారు, ఏ పని చేయించుకున్నారు? సేవామిత్ర యాప్ తెలుగుదేశం పార్టీ యాప్ కనుక తెలుగుదేశం పార్టీకి వారు అందించిన సేవలకు గాను మీరు పార్టీ పరంగా చేసిన పేమెంట్ల కథ ఏంటి? అసలు చేశారా లేదా? లేదా ప్రభుత్వ పనులు వాళ్ళకి అప్పగించి మీ పార్టీ పనులు చేయించుకోవడం అని అంటే అది క్విడ్ ప్రోకో, లేదా ఇంకా వేరే పదం ఏమైనా ఉంటుందా? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు విచారణలో బయటకు రావాలని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. డేటా చౌర్యానికి సంబంధించి ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సంస్థలపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బ్లూ ఫ్రాగ్ సంస్థతో 2006లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే ఒప్పందం చేసుకుందని మంత్రి జవహర్ ప్రకటించారు. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందే తప్ప నువ్వు అనుకునే విధంగా ఉండి అల్లరి చేసే విధంగా చేద్దామనుకుంటే అది సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు అనుకున్నట్టు నీ మాటలు ఉండటానికి తెలంగాణ వాసులు కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా ఉన్న సందర్భంలో ఇలాంటివన్నీ కూడా మానుకోమని కోరుతా ఉన్నాం. 2006, 2009లోనే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో ఒప్పందం జరిగినటువంటి సందర్భం ఉంది. బ్లూ ఫ్రాగ్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం కానీ, కావాల్సిన సమాచారం, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల సమాచారం ఇవన్నిటిని కూడా వారి యొక్క సహాయంతోనే ఆ రోజుల్లోనే పొందినటువంటి పరిస్థితి. ఆ రోజు బ్లూ ఫ్రాగ్ ఏమో మిత్రమైంది, ప్రభుత్వానికి ఒక ఏజెన్సీగా, ఒక క్లయింట్గా పనిచేస్తూ ఉంది. అదంతే. సేవామిత్ర యాప్ ద్వారా ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసుకున్నామని, దానిని విచ్ఛిన్నం చేసేందుకు డేటా థెఫ్ట్ పేరుతో కుట్రలు పన్నుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డేటా థెఫ్ట్ పేరుతో తప్పుడు కేసులు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇటువంటి పనులే చేసిందని ఎంపీ కనకమేడల తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని కూడా ఆయన వివరించారు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటిది. తెలంగాణ టీఆర్ఎస్ మిషన్, ఇది గూగుల్లో కూడా దొరుకుతుంది. టీఆర్ఎస్ మిషన్ కి సంబంధించినటువంటిది అక్కడి నుంచి దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసింది. దీంట్లో ఏం సమాచారం ఉంటుందంటే, దీంట్లో ఉన్న దాని ప్రకారం
డేటా అప్లోడ్ నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు, ఓటర్ల వివరాలు కేంద్ర కార్యాలయం నుండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ డేటాలో శిక్షణ, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఈ కింది మార్గాలు ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర పార్టీ నాయకులు నియమించిన కార్యకర్తలు కావాలంటే హైదరాబాద్లో శిక్షణ ఏర్పాటు చేయటం. వర్కింగ్ ఫోర్సు 2 షిఫ్టుల్లో ఒక్కొక్క షిఫ్ట్కి 5 చొప్పున టీం పనిచేస్తుంది. ఓటర్ల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను క్రోడీకరించి కేంద్ర కార్యాలయానికి సంబంధిత అభ్యర్థికి పంపేందుకు 3 ఉద్యోగులు పనిచేస్తారు. అవసరమైతే ఈ సంఖ్యను పెంచుతారు. దీనిలో వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఉన్న తెలంగాణలో బెనిఫిషరీస్ ఎవరెవరు అనేది ఐడెంటిఫై చేస్తారు. ఓటర్లు ఎవరెవరు అనేది ఐడెంటిఫై చేస్తారు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇదంతా ఎలక్షన్ మునుపు చేశారు. చేసి ఈ టీఆర్ఎస్ మిషన్ ద్వారా ఈ సమాచారాన్ని అంతా పార్టీకి పంపిస్తారు. వీళ్ళకి కాల్ ఎలా చేయాలి, దీంట్లో లాగిన్ అయ్యి టీడీపీకి సంబంధించిన డేటాను దొంగిలించి దానిని వైసీపీకి అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు పన్నిందని ఎంపీ కనకమేడల ఆరోపిస్తున్నారు. భద్రంగా ఉండాల్సిన డేటాను చోరీ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని మంత్రి కాలువ విమర్శలు సంధించారు. జగన్ టీఆర్ఎస్ నేతలు కలిసి కుట్రలు పన్నుతున్నారంటూ కాలువ తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. ఈ రకంగా మీరు ప్రజల తీర్పును పరిహాసం చేయడానికి ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారే, నిజంగా మీకు ప్రజల మీద అభిమానం ఉంటే, ప్రజలు మీకు ఓట్లేస్తారనే నమ్మకం ఉంటే ఎందుకు ఇన్ని రకాల కుట్రలకు కుతంత్రాలకు పాల్పడతా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. కేవలం ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికైనా దిగజారుతాడు, ఎంత హీనమైన పనులైనా చేస్తాడు, ఎవరితోనైనా చేతులు కలుపుతాడనే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవన్నీ. వైసీపీ నేతలు టీడీపీ మీద ఎదురు దాడికి దిగుతున్నారు. వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ తప్పులు చేస్తున్నది ఏపీ ముఖ్యమంత్రి అని, తిరిగి దీనిని ఆంధ్ర తెలంగాణ గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేం నకిలీ ఓటర్లను తొలగించమని కోరామని, అది పెద్ద నేరం అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. ఇవన్నీ కూడా కంప్లైంట్స్ మరొకసారి గట్టిగా కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ కూడా పనిషబుల్ క్రైమ్స్. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును ఇద్దరిని కూడా జైల్లో పెట్టే క్రైమ్స్ ఇవన్నీ. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ఐటీ మంత్రి, ఇద్దరు కూడా ఈ నేరాలు చేసినందుకు ఇద్దరు కూడా జైలుకు పోవాల్సిన క్రైమ్స్ ఇవన్నీ. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ చంద్రబాబు నాయుడు గారు అవి టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఆ టాపిక్ పక్కకు పోయేట్టుగా చేస్తూ, టాపిక్ లేనిది ఒక టాపిక్గా క్రియేట్ చేస్తూ ఫామ్ 7 ఫైల్ చేయడం ఏదో ఒక తప్పన్నట్టుగా ఆయన చేసినాడు. తప్పంతా 2 సంవత్సరాల నుంచి ఓటర్లను, డూప్లికేట్ ఓటర్లను యాడ్ చేసినాడు, ఆయన ఓటర్లను తొలగించినాడు, ఆయన ఓటర్లకు నచ్చిన వాళ్ళందరినీ డూప్లికేట్ రెండు ఓట్లు పెట్టినాడు. అవి రిమూవ్ చేయండి అని చెప్పి అడగడం తప్పట. ఇది వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని టీడీపీ నేత జూపూడి విమర్శించారు. ఒకవైపు వైసీపీయే భారీ ఎత్తున ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తోంది, తిరిగి అదే పార్టీ టీడీపీ మీద అసత్య ప్రచారం చేస్తోంది అని ఆయన విమర్శించారు. నెల్లూరు బహిరంగ సభలోనే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. మేమే ఓట్లు తీసేయడం కోసం ఫామ్ 7 ఉపయోగించి మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. మేము అడుగుతున్న ఎవరిని కోసం? నిన్న ఏ ఓటైనా అడిగాడా? నా ఓటు పోయింది లేకపోతే లేదు, లేదా నా ఓటు తీసేసారని ఎవరైనా అడిగారా? లేదు. మీరు మా డేటాబేస్లో నుంచి దాన్ని చోరీ చేసి దొంగతనంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్ నుంచి మీరు మా కార్యకర్తల లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం కోసం ఉంచుకున్నటువంటి డేటాని మీరు రకరకాలుగా వాడే విధానంలో ప్రభుత్వమే ఏదో ఒక విధంగా మోసం చేసినట్టుగా చెప్పడానికి ప్రయత్నించడం ఇది దారుణమైనటువంటి విషయం. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఈ రాజకీయ రచ్చ ముందు మరింత సంక్లిష్టంగా మారే పరిస్థితులే కనిపిస్తున్నాయి.